రైతులందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి జీవామృతం స్ప్రేయింగ్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే జీవామృతం అనేది ఎంత మోతాదులో వేసుకొని స్ప్రే చేయాలి అనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక జీవామృతం స్ప్రేయింగ్ విధానాన్ని చూసుకున్నట్లయితే ఇందుకోసం మనం ముందుగా అయితే జీవామృతం అయితే తయారు చేసుకోవాలి. ఇందుకు గాను 200 లీటర్ల గల డ్రమ్ములోకి 200 లీటర్ వాటర్ అనేది వేసి అందులోకి 2 కేజీల బెల్లము, 2 కేజీల శనగపిండి మరియు 5 లీటర్ల గోమూత్రము మరియు 10 కేజీల ఆవు పేడ అయితే వేసుకోవాలన్నమాట. పచ్చి పేడ అయితే వేసుకోవాలి. అందులోని సూక్ష్మజీవులు అనేది మంచిగా అయితే ఉంటాయి. అలాగే కేజీ కానీ లేదా కేజీన్నర పుట్టమన్ను అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకు 7 రోజులు అయితే కలియబెట్టాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆకులు కూడా చేంజ్ అనేది ఎంత డిఫరెన్స్ అయితే ఉందో, అలా కలర్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట, గ్రీన్గా అయితే వస్తాయన్నమాట. సో ఇలా చేసిన తర్వాత మనం 7 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే కలియబెడుతూ ఉండాలి. ఇలా కలియబెట్టినట్లయితే మనం ఏవైతే ఇందులోకి కలిపామో అవన్నీ కూడా అడుగు భాగానికి చేరకుండా మొత్తం నీటిలో అంతా స్ప్రెడ్ అయ్యి సూక్ష్మజీవులు అనేది త్వరగా అభివృద్ధి చెందడానికి, అలాగే ఎక్కువ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవామృతం కలిపినది ఏదైతే ఉందో ఆ డ్రమ్ అనేది నీడలో అయితే ఉండాలన్నమాట. ఎండకు పెట్టినట్లయితే సూక్ష్మజీవులు అనేది చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చల్లని ప్రదేశంలో మాత్రమే డ్రమ్మును అయితే ఉంచి మనం ఈ జీవామృతం అయితే తయారు చేసుకోవాలి. ఇక జీవామృతం స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎంత మోతాదులో వేయాలో చూసుకున్నట్లయితే లీటర్ నీటికి 100 ml జీవామృతం అయితే వేయాలి. అలాగే మనం ఇలా జీవామృతం కలిపేటప్పుడు కూడా ముందుగా ఏంటంటే వీటిని వడిగట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కలిపినవి అన్నీ కూడా అందులో అయితే మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అది స్ప్రేయర్కి అయితే అడ్డుపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందుకోసం మనం ముందుగా ఇలా వడిగట్టుకొని ఆ తర్వాత లీటర్ నీటికి 100 ml అయితే వేసుకోవాలి. నేను ఇది 15 లీటర్ల బిందె కాబట్టి దీనికి నేను వచ్చేసి 1.5 లీటర్ అయితే కలపడం అయితే జరిగిందనమాట జీవామృతం. సో ఎందుకైనా మంచిది కొంచెం డోస్ తక్కువైనా పర్లేదు, ఎక్కువ అయితే చేయకండి. ఎందుకంటే అందులో జీవామృతం అంటే ఆవు మూత్రం ఉంటుంది కాబట్టి అందులో నైట్రోజన్ అనమాట, యూరియా % అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ డోస్ అయితే వేయద్దు, అది కూడా యూరియా లాగైతే పనిచేస్తుంది కాబట్టి తక్కువ డోస్ అయితే వేసుకోండి. కొంచెం తక్కువ అయినా పర్లేదు, ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. ఇక జీవామృతం స్ప్రేయింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు చూసుకున్నట్లయితే, మనం స్ప్రేయింగ్ చేసినప్పుడు ఏంటంటే వేర్ల వ్యవస్థ ద్వారా అంటే మనకు చాలా లేటుగా అయితే పైకి రావడం అయితే జరుగుతుంది. అదే స్ప్రేయింగ్ చేసినట్లయితే ఆకుల మీద అనేది మొత్తం పత్రహితంలోకి అనేది చొచ్చుకు వెళ్ళి ఇది మంచి చేసే సూక్ష్మజీవాలను అయితే పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆకులు కూడా పసుపు వర్ణం నుంచి గ్రీనీగా అయితే మారడం అయితే జరుగుతుంది. అలాగే ఏవైనా చెడు చేసే బ్యాక్టీరియా ఉన్నట్లయితే వాటిని నశింపజేసి మంచి చేసే బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మొక్క ఎదుగుదలకైతే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే చెట్టు ఆకుల మీద ఏదైనా హాని చేసే బ్యాక్టీరియా ఉన్నా లేదా పురుగులు ఉన్నా చనిపోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ జీవామృతం స్ప్రేయింగ్ చేయడం వల్ల. ఒకవేళ పురుగులు చనిపోకపోయినా వాటి శక్తిని అయితే నశింపజేస్తుంది అనమాట ఈ జీవామృతం అనేది. దీనివల్ల ఏంటంటే మనకు మందుల ఖర్చులు అనేది చాలా వరకు అయితే తగ్గుతాయి. మనం తక్కువ డోసు కొట్టినా సరే ఆ పురుగులు అనేది ఈజీగా చనిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా చాలా రకాలుగా జీవామృతం అయితే చాలా చెట్టుకి అనేది ఆరోగ్యంగా పెరగడానికి చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే మొక్కకు ఉన్న ఆకులు అనేది పసుపు వర్ణం నుంచి ఆకుపచ్చ వర్ణంలోకి రావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చెట్టు యొక్క ఆకులు కూడా ముదురుకోకుండా అలాగే చిన్న సైజు నుంచి పెద్దగా అయితే రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ జీవామృతం అనేది. మరియు చెట్టు యొక్క రోగ నిరోధక శక్తిని కూడా ఇదైతే చాలా వరకు పెంచడం అయితే జరుగుతుంది. ఇందులోని సూక్ష్మజీవులు అనేది చెట్టుకు అభివృద్ధికి అయితే చాలా ఉపయోగం అయితే పడతాయన్నమాట. అలాగే జీవామృతం అనేది చెట్టు యొక్క ఎదుగుదలకు అభివృద్ధికి మాత్రమే కాకుండా చెట్టు ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి, అలాగే కాయ సైజు పెరగడానికి కూడా ఇది జీవామృతం అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది అనమాట. కాయ యొక్క సైజు కూడా చాలా వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా అయితే జీవామృతం అయితే చాలా చెట్టుకైతే గ్రోత్కి, అలాగే ఫ్లవరింగ్ రావడానికి, కాయలు కాయడానికి, కాయల యొక్క సైజు పెరగడానికి కూడా చాలా విధంగా అయితే ఉపయోగపడుతుంది. మనకు చెట్టుకి కిందన పోసిన దానికంటే కూడా ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు కొంచెం త్వరగా అయితే అది తీసుకొని అభివృద్ధి జరగడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే ఈ జీవామృతం యొక్క ఉపయోగాల గురించి నేను డిస్క్రిప్షన్లో అయితే మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేస్తానన్నమాట. సో మీరు అక్కడ నుంచి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా అయితే తెలుసుకోవచ్చు.
సో మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. ఒకవేళ మీకు ఇంకా వీటి మీ గురించి ఎక్కువ ఏమైనా తెలిసినా కూడా నాకు తెలియజేయగలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఇది షేర్ చేసినట్లయితే మరింత మందికి రైతులకైతే ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అనమాట. దీన్ని మనం సొంతంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి పెస్టిసైడ్ అయితే ఉండవు అనమాట. ఈ ఆర్గానిక్ మెడిసిన్ అనేది మనం సొంతంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇది మనలాంటి పెద్ద పెద్ద పంట తోటలు ఉన్న వాళ్ళకే కాకుండా ఇంటిలో పెంచుకున్న చిన్న చిన్న మొక్కలకి అలాగే కూరగాయల పంటలకి అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో వీటిని ఎవరైనా కూడా తయారైతే చేసుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే జీవామృతం యొక్క తయారీ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం. అలాగే జీవామృతం అనేది ఎలా తయారు చేయాలి, తయారు చేయడానికి ఏమేమి కావాలి, అలాగే మనం జీవామృతం కలిపేటప్పుడు బెల్లము, శనగపిండి, అలాగే పుట్టమట్టి, జీవామృతము మరియు ఆవు పేడ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎందుకు ఉపయోగపడతాయి, ఏ విధంగా వర్క్ చేస్తాయనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేయబోతున్నాను అనమాట. మీరు ఇప్పటి వరకు జీవామృతం తయారు చేసే విధానం మాత్రమే చూసి ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటంటే జీవామృతంలో కలిపే మిశ్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఏ విధంగా అయితే పనిచేస్తాయనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే ఇవ్వబోతున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఇది షేర్ చేసినట్లయితే మరింత మంది రైతులకైతే ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలనేసి కోరుతున్నాను. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను కూడా తెలిసి 10 మంది రైతులకైతే ఉపయోగపడేలా వీడియో అయితే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.